ఈ మధ్య ఏంటంటేనండి ఎప్పుడో ఒకసారి సుప్రీంలో అయింది యాక్సిడెంట్. అవును, అదే భంగిమ, ఇలా ఉన్న భంగిమ పెట్టి ఎవరిదో నుజ్జు అయిపోయిన కారు అక్కడ పెట్టి శేష్ కుమార్కి పెద్ద యాక్సిడెంట్, కన్ను పోయింది, ముక్కు పోయింది, చెవు పోయింది, ఇంకా షూటింగ్లకు పనికిరాడు అంటూ ఫేస్బుక్లో పదే పెడుతున్నారు. మీరు అలాగే డౌట్ వచ్చి శత్రువులు మీకు శత్రువులు ఏమైనా ఉన్నారా? వాళ్ళ శత్రువులో మిత్రువులో చెప్పలేం కానండి, ఈ పెట్టడం అనేది కామన్ అయిపోతుంది. ఫేస్బుక్ వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరికి వేళాకోళం అయిపోయింది. ఓకే, పొరపాటుని వాడు ఎక్కడో పాస్ పోసుకుంటూ ఉంటాడు, షేకింగ్ శేషు రోడ్డు మీద పాస్ పోస్తూ ఫోటో అది పెట్టాడు. ఏమిటో మరి ఫేస్బుక్ను అలా వాడేస్తున్నారు. దానికి భయం వేస్తుంది, ఎక్కడికైనా వెళ్ళాలన్నా ఏదైనా చెయ్యాలన్నా. గబుక్కుని ఎవరైనా అమ్మాయి రోడ్డు మీద మీరు చాలా బాగా కామెడీ చేస్తారని ఉండమ్మా, ఏమైనా కెమెరాలు ఉన్నాయో చూడు, శేష్ కుమార్ ఎవరో అమ్మాయితో ఏకేకలం అని పెట్టేస్తున్నారు. అది ఏమిటి, వాళ్ళిద్దరి మధ్య ఉన్న సంబంధం ఏమిటి, సాన్నిధ్యం ఏమిటి, ఏమో ఆలోచించట్లేదు. మీరు అలాగే బాగున్నారా అని అడిగితే ఫేస్బుక్లో చూసారా? నేను చాలా నార్మల్గా అడిగానండి. అయితే పర్వాలేదు బాగానే ఉన్నానండి, ఆ భగవంతుడి దయ.